విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీ లక్ష్య సాధనకు ఏపీ ప్రభుత్వంతో భుజం కలిపి కేంద్రం పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ది కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ఆకాంక్షించారు. ఎన్డీఏ బలంగా ఉంటేనే దేశం, రాష్ట్రం బలంగా ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది తొలి అడుగేనన్న సీఎం మున్ముందు కూటమికి, రాష్ట్రానికి అన్ని విజయాలేనని స్పష్టం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖ ఎయిర్పోర్టులో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి సిరిపురం కూడలి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అడుగడుగునా పూలు చల్లుతూ తనకు స్వాగతం పలికిన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వరకు రోడ్ షో సాగగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులతో రోడ్ షో మార్గమంతా కిక్కిరిసింది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీ ప్రజల కళ, విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వే జోన్ పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపనలు చేశారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1,85,000 కోట్ల పెట్టుబడితో 1,200 ఎకరాల్లో ఎన్టీపీసీ నిర్మించే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి లభించనుంది. నక్కపల్లిలో 2,000 ఎకరాల్లో 1,867 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ పార్కు పూర్తయితే 14,000 కోట్ల పెట్టుబడులు రావడం సహా 28,000 మందికి ఉపాధి లభించనుంది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 242 కోట్లతో ఆదోని బైపాస్, 245 కోట్లతో నిర్మించే దోర్నాల కుంటా జంక్షన్, 201 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వరం, నల్లకాలువ, వెలుగోడు, నంద్యాల రోడ్ల విస్తరణ పనులు, పలు రైల్వే ప్రాజెక్టుల పనులను ప్రధాని ప్రారంభించారు. ఈ వేదికపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వాసుల చిరకాల వాంఛ రైల్వే జోన్ త్వరలో సాకారం కాబోతోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏ సమస్య చెప్పినా అర్థం చేసుకుంటారని, వెంటనే పనులు జరిగేలా చూస్తారని చంద్రబాబు కొనియాడారు. మోదీ చేపట్టిన కార్యక్రమాలతో దేశం అభివృద్దిలో దూసుకుపోతోందన్న చంద్రబాబు ఇదే స్ఫూర్తితో ఏపీ సమగ్రాభివృద్దికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదన్న చంద్రబాబు కేంద్రం అండతో ఏపీకి పెట్టుబడులు ఊపందుకున్నట్లు చెప్పారు. అమరావతి అభివృద్ది, నదుల అనుసంధానానికి కేంద్రం అవసరమన్న చంద్రబాబు అందుకు సహకరించాలని ప్రధానిని కోరారు. Till yesterday our Amaravati was in doldrums. Now sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally we are going to complete with your blessings. Then you have to inaugurate Amaravati, one of the best city as you dream. Sir, always you are promoting linking of rivers, irrigation. You have done it. You have shown the way. Same way, sir. In Polavaram, you have cleared everything. We will complete it under your leadership. Intra-linking of rivers, we will start immediately, and you bless us, we will complete. That is our commitment, sir. అనంతరం ఏపీ ప్రజలకు తెలుగులో కృతజ్ఞతలు తెలుపు ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ ఇవాళ భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రాజెక్టులు ఏపీలో అభివృద్దిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామన్న మోదీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో కీలకం కానుందన్నారు. రైల్వే జోన్తో వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని వివరించారు. आज चंद्रबाबू ने अपने भाषण में सारे शिक्षर लगा दिए हैं. उनके एक एक शब्द के स्पिरिट को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से, देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे. हमारा आंध्र प्रदेश पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है. जब
आंध्र की ये पॉसिबिलिटी साकार होगी तो आंध्र भी विकसित बनेगा, भारत भी विकसित राष्ट्र बनेगा। इसलिए आंध्र का विकास ये हमारा विजन है, आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है। आज यहाँ 2 लाख करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट आंध्र प्रदेश को विकास को नई ऊंचाई देंगे। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2047 నాటికి $2.5 ట్రిలియన్ లక్ష్యం పెట్టుకోవటాన్ని స్వాగతించిన మోదీ ఇందుకు కేంద్రం సహకారం ఉంటుందన్నారు. ఈ దిశలోనే దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేస్తుంటే విశాఖకు 1 ఇచ్చినట్లు చెప్పారు. విశాఖ తీరం వందల ఏళ్ల నుంచి ఎగుమతులు దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని గుర్తు చేసిన మోదీ సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు. आंध्र ने 2047 तक करीब 2.5 ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का लक्ष्य रखा है। इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है। इसमें केंद्र की एनडीए सरकार भी कंधे से कंधा मिलाकर चल रही है। इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है। साथियों, आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है। अब समय है आंध्र नई फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का सेंटर बने। जो टेक्नोलॉजीज अभी डेवलप ही हो रही है, हम अभी से उनमें लीड लें। आज ग्रीन हाइड्रोजन का इस्तेमाल ये ऐसा ही उभरता हुआ क्षेत्र है। తెలుగు ప్రజల స్వాగతం ఆశీర్వాదాన్ని చూసినట్లు చెప్పిన ప్రధాని సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.